హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అనదర్ న్యూ వీడియో. అన్న ఈరోజు మన వీడియో వచ్చేసి మీరు ఎంతో కాలం వెయిట్ చేస్తున్న మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. అది ఏంటో కాదు, ఆదిపురుష్ మూవీ. ఎలా ఉందో మాట్లాడుకుంటే ఈ మూవీ అయితే హైలైట్ అన్న. అసలు గూస్ బంప్స్ అయితే కన్ఫర్మ్ వచ్చేస్తాయి సీన్కే. తర్వాత ఈ మూవీ కొంచెం అంటే కొంచెం కూడా బోర్ కొట్టదు. మీకు తెలిసిన స్టోరీనే, బట్ నెక్స్ట్ ఏం జరుగుతుందో అని క్యూరియాసిటీతో ఎగ్జైట్మెంట్ అయితే ఉంటారు. కన్ఫర్మ్ నీదైతే గ్యారెంటీ అన్న. తర్వాత నాకైతే దీంట్లో 2 థింగ్స్ అయితే నచ్చలేదు. అవేంటో చెప్తాను, వినండి. ఫస్ట్ ఏంటంటే మన ప్రభాస్ అన్న లుక్స్. ఏంటి బ్రో లుక్స్ అంత బాగా పెట్టుకొని బాగాలేమంటావు అని కామెంట్ సెక్షన్లో ఏం చేయకండి. నేను చెప్తాను ఎందుకంటే మన ప్రభాస్ అయితే రాజమౌళితో ఒక మూవీ తీశాడు. అదేంటో కాదు, బాహుబలి. 2 మూవీస్ తీశాడు, బాహుబలి 1, బాహుబలి 2. వీటిలో ఉన్న లుక్స్ని మన ఆదిపురుష్లో ఉన్న లుక్స్ని కంపేర్ చేసుకుంటే అసలు ఏం పనికి రావన్నా మన ఆదిపురుష్ లుక్స్ అయితే. ఒక విఎఫ్ఎక్స్ ఉండడం వల్ల ఇంకా హైలైట్ ఉన్నాయి, కానీ బట్ లుక్స్ అయితే బాహుబలిని అయితే బీట్ చేయలేవు. సెకండ్ థింగ్ వచ్చేసి విఎఫ్ఎక్స్ కూడా ఓవరాల్ అంతా బాగున్నాయి, బట్ ఒక్క చోట అస్సలు బాగలేవు. అది ఎక్కడంటే వానర సైన్యం ఫైట్ చేసేటప్పుడు. అక్కడనే ఎందుకు బాగాలేదంటే ఆ వానర సైన్యం అనేది ఒక కార్టూన్ మాదిరి కనబడుతుంది. అలాగే మనకి రియాలిటీ ఒరిజినల్గా ఫైట్ జరుగుతుంది అనే ఫీల్ అయితే తేలేదు. ఎందుకంటే అసలు సెట్ చేశారు, విఎఫ్ఎక్స్ సెట్ చేశారని క్లారిటీగా కనబడుతుంది. ఇంకా మీరు హాలీవుడ్ మూవీస్ కానీ వేరే మూవీస్ని కంపేర్ చేసుకుంటే ఆ మూవీస్లో రియలిస్టిక్ ఉంటుంది. అంటే అసలు సెట్ చేశారని కాదు, రియల్గా జరుగుతుంది అన్నట్టుగా ఉంటుంది. బట్ ఈ మూవీలో లాస్ట్ని ఈ ఫైట్లో ఎలా ఉంటుందంటే సెట్ చేశారని క్లారిటీ కనబడుతుంది. కాబట్టి ఈ థింగ్ అయితే నాకైతే చాలా డిసప్పాయింట్ అయితే చేసిందన్న. ఇంకా ఓవరాల్ చూసుకుంటే మూవీ మొత్తం అయితే బాగుంది. మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కామెంట్ అయితే చేయండి. కన్ఫర్మ్ అంటే కన్ఫర్మ్. ఇంకా ఎవరైనా చూడకుంటే థియేటర్కి వెళ్ళి చూడండి.